సబ్జెక్ట్ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఆబ్వియస్లీ పెయిడ్ మీడియా, పచ్చ మీడియా లేదంటే వైసీపీ మీడియా, వాట్ ఎవర్ ద మీడియా ఇట్ ఈస్, వీళ్ళందరూ కూడా జనసేన ప్రాజెక్ట్ చేయట్లేదు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా జనసేన ప్రాజెక్ట్ చేయకుండా హైడ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు జనసేన అంత తొక్కేయలేడం? రీజన్ ఏమై ఉండొచ్చు? అంత పగ ఇప్పుడేంటి అంటే లాజికల్గా మాట్లాడినప్పుడు కూడా మీడియా క్రెడిబిలిటీ కోల్పోవాలి కదా. ఇప్పుడు కూడా ఇంకా అలా చేస్తే అయినా కూడా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇది ఆలోచించినప్పుడు జస్ట్ ఇవాళ పొద్దున్న ఒక ఆడియో ఒకటి వైరల్ అయిందండి. అది చూడగానే నాట్ అన్ ఆడియో, సారీ, ఒక పోస్ట్ ఒకటి ఏమంటుంది, పంచాయతీ ఎలక్షన్స్ అనేవి మే 16న ఎలక్షన్ జరుగుతుంది అనేది ఒక థ్రెడ్ ఒకటి వైరల్ అవుతుంది. అది దట్ గివ్స్ సమ్ సెన్స్ టు మీ. అది నిజమో అబద్ధం తర్వాత విషయం. ఒకవేళ అదే నిజమైతే పోలింగ్ జరగచ్చు, జరగకపోవచ్చు. 16నే కదా, ఎప్పుడైతే అప్పుడు. వీళ్ళ పాయింట్ ఏంటంటే నాకు తెలిసి డెఫినెట్లీ ఈ ఎలక్షన్స్ ముందే పంచాయతీ ఎలక్షన్స్ పెడతానికి చూస్తారు. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో పొరపాటున ఇప్పుడు జనసేన పాజిటివ్గా ఉంది అని చెప్తే ఎన్ని సీట్లు వస్తాయి ఆలోచించుకోండి. ప్రాక్టికల్గా పంచాయతీలు ఇప్పుడు మనకి ఒక ఊరికి వచ్చేటప్పటికి మీకు ఎన్ని ఉంటాయండి? పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఒక 200 గ్రామాలు, ఇంచుమించుగా ఒక 2-3 మండలాలు ఉంటాయి. మండలానికి ఒక 40-50 గ్రామాలు ఉంటాయి. అలా వేసుకుంటే మీరు ఒక 40 గ్రామాలు వేసుకున్నా అంటే ఒక 80-100 గ్రామాలు ఒక్కొక్క నియోజకవర్గానికి, తక్కువలో తక్కువ అనుకుంటే. సో 100 గ్రామాలు యావరేజ్ ఉన్నాయంటే 100 గ్రామాల మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? అక్కడ పనిచేసేది ఎవరు? 99. కాబట్టి ఈ పంచాయతీ ఎలక్షన్స్లో మన వాళ్ళు ఎవరన్నా నిలబడ్డా ఆబ్వియస్లీ అక్కడ కొంచెం ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళే ఉంటుంది. గుర్తులు ఇవి కూడా మారచ్చు కాదన్న, కానీ బట్ స్టిల్ మన కార్యకర్తలు, మన పార్టీ నాయకులు ఎవరైనా కూడా కంటెస్ట్ చేస్తారు కదా. చేసినప్పుడు వీళ్ళని ఎవరు బలపరుస్తున్నారంటే జనసేన. అలాంటప్పుడు మనం బలపరిచిన వాళ్ళు నెగ్గాలా ఓడిపోవాలనేది మన మొరాలను బట్టి, మన ఏమంటారు ఇది, మన బలాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ బలం ఎక్కువగా ఉంది జనసేనకి అని చెప్పి చూపెడితే ఆ రెండు పార్టీలకు మనుగడ ఉంటుందా? ఎందుకంటే కొన్ని సర్వేలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాళ్ళవి, అది చూస్తే నవ్వు కూడా వస్తుందండి. అదేంటంటే ఈ ఎలక్షన్స్లో మొన్న జరిగిన పోలింగ్లో ఎగ్జిట్ పోల్స్ కింద వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం జనసేనకు ఓన్లీ ఒక 3 సీట్లు వస్తాయి, 2 సీట్లు వస్తాయి వాళ్ళు చెప్పి, 1 సీటు పవన్ కళ్యాణ్ ఒక్కడిదే సీటు వస్తుందంట, తప్ప ఇంకో సీటు రాదని చెప్పి ఇలాంటివి చెప్తూ ఉంటే నిజంగా ఇంత దారుణంగానా? ఎందుకంటే ఇప్పుడు నరసాపురం కాన్స్టిట్యున్సీ ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంపీ నాగబాబు గారితో వస్తుంది అనేది ఇక్కడ లోకల్లో జనాల్లో ఎవరి దగ్గర విని టాక్ అదే మేము. అది కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి నేను మొత్తం 7 వచ్చేస్తాయని చెప్పట్లేదు. నేను ఎందుకన్నా ఎక్కువ తిరగలేదు కాబట్టి బయట నేను చెప్పలేను. కానీ ఇక్కడ వరకు నేను చూసినప్పుడు నాకు కనిపించేది అయితే నరసాపురం వచ్చే అవకాశం విపరీతంగా ఉంది. భీమవరం పవన్ కళ్యాణ్ది, అది కూడా వచ్చే అవకాశం చాలా బాగుంది ఆయనది కూడా. అండ్ తాడేపల్లి కూడా వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంది. అండ్ పాలకొల్లు కూడా ఈసారి బలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 4 సీట్ల మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. తణుకు మరి ఎంతవరకు వస్తుంది ఏంటనేది అక్కడ, కానీ పోటీ అయితే బలంగా ఉంటుంది, వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తణుకు కూడా ఉండి ఆచంత అక్కడ మన బలం ఎంత అనేది చూడాలి. నాకు ఫస్ట్ 4 నేను చెప్పినవి మాత్రం చాలా భయంకరమైన బలం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో థింక్ అబౌట్ ఇట్. నేను అటు చూస్తే ఇటు మాట్లాడుతున్నాను. సో ఇట్ డజంట్ మ్యాటర్ రియల్లీ. నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప కళ్ళు ఇట్లు అటు చూస్తున్నాను. సో డోంట్ వరీ, నేను మీతో మాట్లాడుతున్నాను. ఇది ఫోన్ బ్లూటూత్లో పెట్టి మాట్లాడడం అంతే, ఇది అంతే. సో దట్ ఈస్ వాట్. పక్కన ఉన్న మనిషితో మాట్లాడతానుగా, అలా మీతో మాట్లాడుతున్నాను అంతే. నేను పక్కన మనిషి కూర్చున్నాడు అనుకుంటే మాట్లాడతానుగా నేను, అదే. సో యా, చెప్పాలనుకున్నది డైవర్ట్ అయిపోతుంది. మీరు థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అంతే, లెట్ ఇట్ బి. కాబట్టి ఈ ఎలక్షన్స్లో దయచేసి ఇప్పుడు ఒకటండి, ఏ పార్టీ కూడా పర్ఫెక్ట్ కాదు భూమి మీద. ఎవరు పర్ఫెక్ట్? ఏ పార్టీ పర్ఫెక్ట్? దేవుడు తప్ప ఏది పర్ఫెక్ట్ కాదు భూమి మీద. సో ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీలో వాళ్ళు అలా చేయలేదు, వీళ్ళు ఎలా చేయలేదు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ మనమే బయట పెడతాం అనేది ఒక ఎంత కరెక్ట్ పని కాదు.
అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి పంచాయతీ ఎలక్షన్స్ మే 16 అయితే ఎన్నాళ్ళు ఉంది, టైం ఏముంది మనకి. మళ్ళీ ఇప్పుడు ఆ పంచాయతీ ఎలక్షన్స్కి ఎంతమంది ఎన్ని రకాలుగా గొడవలు పడిపోతారో, ఏం చేస్తారో అని మీకు తెలిసిన విషయాలే నేను చెప్తూ ఉంది. కాబట్టి ఈ టైంలో మనం కౌంటర్లు మాట్లాడదాం, తప్పులు మాట్లాడదాం. మచ్చిపూరి నాయుడు పోకాల గారు, నాగరాజు నాయుడు పోకాల గారు, మచ్చిపూరి నిజంగా వామ్ వెల్కమ్ అండి. అక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో వచ్చాం అక్కడికి. అంటే పొద్దున్నుంచి నాగబాబు గారు ఆ రోజు ఆల్మోస్ట్ 110 పోలింగ్ బూత్స్ తిరిగారండి. 110, 120 ఒక 5 అటు ఇట్లో అన్ని పోలింగ్ బూత్స్ తిరుగుతున్నప్పుడు లాస్ట్ బట్ వన్ మచ్చిపూరి అయింది, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. చాలా వామ్ వెల్కమ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, దయచేసి ఈ టైంలో నెగిటివ్ పోస్టులు అయ్యి పార్టీ గురించి మనమే పెట్టుకుంటా పోతే ఇంకెవరండి ప్రొటెక్ట్ చేసుకునేది. పొరపాట్లు లేని పార్టీ ఏదో చెప్పండి. ఇంకొకటి, వచ్చి ఎలక్షన్స్ ఇప్పుడు జరిగే చోటన మనకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి, ఎగ్జిట్ పోల్స్, ఈ సర్వే గాళ్ళు అందరూ కలిపి మనకు ఒకే ఒక్క సీటు పవన్ కళ్యాణ్ ఒక్కడితే గాజుబాకి టఫ్ ఫైట్లు వస్తుంది, అసలు ఇంకేమీ రావు, ఇలాంటి మాటలనే మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి తెలవాలి, మనం పట్టించుకోవద్దు. అది అదే అన్న, నరసాపురం 100% విన్ అంటున్నారు. అలా భీమవరం నగ్గుద్దని చెప్పి ఉంది, తాడేపల్లి కూడా నగ్గుద్దని ఉంది మాకు ఇక్కడ. అండ్ నిడదవోలు కూడా మంచి పోటీ ఇచ్చారు. వాళ్ళు చాలా నిస్వార్థంగా పనిచేశారు, చాలా కష్టపడ్డారని చెప్పి విన్నాను. నేను విన్నయ్యా, నేను చూసిన అయితే మాత్రం 7 నియోజకవర్గాల్లో నేను తిరిగాను. నరసాపురం కాన్స్టిట్యున్సీలో గ్రౌండ్లో తిరిగిన తర్వాత నా వరకు నాకు తెలిసిందైతే ఈ 4 చాలా బలంగా వచ్చే అవకాశం అయితే విపరీతంగా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం లేనిపోని వదంతులకి తీసుకొచ్చి మీడియాకి మనమే బలం చేకూర్చిన వాళ్ళు అవుతాం. ఈ పచ్చ మీడియాకి అయితే రెండో పచ్చే, అదో పచ్చ ఇదో పచ్చ, అది పచ్చ ఇది పసుపు పచ్చ. ఈ పసుపు పచ్చకి మనమే బలం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అలాంటివి దయచేసి పెట్టొద్దని ఒక రిక్వెస్ట్ అది. అండ్ పంచాయతీ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వండి. అది మన రియల్ ఓట్ బ్యాంక్ని తయారు చేసే ఎలక్షన్ అదే. అక్కడ పంతాలు పెరుగుతాయి, జనాల్లో కొట్లాట్లో రకరకాలుగా ఉంటుంది. మనం ఎంత శాంతియుతంగా చేయగలమని చూడండి. మే 16 అనేది ఇప్పుడు ఉన్న రూమర్ అయితే అది. మరి ఎప్పుడు పెడతారు ఏంటనేది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా రిలీజ్ చేయాలి, చూద్దాం. సో సజెషనల్ ఇదే ఏంటంటే, మీడియా గురించి చెప్పట్లేదు. ఇందాక ఎక్కడో మరి నిజమో కాదో తెలియదు కానీ సమ్వేర్ న్యూస్ వీడియో ఎక్కడో ఐమ్ నాట్ షూర్ ఒక ఇది పెట్టారండి. ఏంటంటే ఈవీఎంలు తీసుకెళ్ళి కలెక్టర్ ఆధ్వర్యంలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చారని, ఇలాంటి రకరకాల విషయాలు వింటున్నప్పుడు ఇంక మనం ఓటేసి ఉపయోగం ఏంటి? ఇంక ప్రజాస్వామ్యాన్ని ఒక స్టేజ్ దాటి నాశనం చేస్తారంటే రేపు పొద్దున్న ఇంక మనుషులకి మనిషికి కాగితానికి విలువ లేకుండా పోతుంది. అది పోయిన రోజుని ఒకరినొకరు కొట్టుకు చంపేసుకున్న తప్పించుకోవడం పెద్ద కష్టం కాదు. ఇంక శాంతి భద్రతలు అనేవి నిలబడవు. మరి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటో చూడాలి ఎంతవరకు. ఎందుకంటే ఇదివరకు ఆయన ఒక ఒక ఈసీ ఎలక్షన్ కమిషనర్ ఒక ఆయన ఉండేవాడు అండి, ఐఏఎస్. వాట్ ఈస్ హిస్ నేమ్? పొంగనూరులో ఏదో గొడవ జరిగిందా, ఐమ్ నాట్ షూర్ అండి. ఎలక్షన్ కమిషన్కి ఎంత బలం ఉంటుంది అనేది చూపించిన ఒక ఆయన ఉండే. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ శేషన్ గారు అండి, ఈయన శేషన్ అని చెప్పి ఐఏఎస్ ఒక ఆయన ఉండగా ఎలక్షన్ కమిషన్ అసలు ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అనిపించేలా చేశాడు ఆయన. అంత పవర్ఫుల్గా మళ్ళీ చేసిన వాళ్ళు ఉన్నారంటే ఐఎమ్ నాట్ షూర్. అంటే కరప్షన్ లెస్ అండ్ పాజిటివ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అది డౌట్. అంతే, ఎవరికో పప్పెట్స్లో వచ్చే వాళ్ళు వస్తే ఇంక ఈవీఎంలో ట్యాంపరింగ్లు జరగచ్చు, ఆ బాక్సులు బయటికి తీసి అవకాశాలు ఉండొచ్చు, 100 జరుగుతాయి. కాకపోతే ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు నేను పెట్టే రిక్వెస్ట్ అలా ఒకటే, రిజల్ట్కి దీనికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, లేదని కాదు కానీ వీలున్నంత వరకు ఈ గ్యాప్లో ట్రై టు కీప్ యువర్ ఓన్ వాచ్ కీపర్స్. అది చూడటానికి, వాటిని ఇన్విజిలేట్ చేయడానికి, వాటి సెక్యూరిటీ చూసుకోవడానికి మన పర్సనల్ సెక్యూరిటీ అనేది పెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఎన్ని చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఆ చూసి వ్యక్తి మాత్రమే, అంటే ఆ బాక్సుల్లో ఏముందో అదే మన భవితవ్యం. సో వాటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా 40 రోజులు ఇదేం ఎలక్షన్స్, ఇదేం పద్ధతో కూడా అర్థం కావట్లేదండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు.
ఇంకేదో విధంగా అడ్డంగా లాగేసుకుందాం అనుకుంటే ఇంక ఈ ఎలక్షనీరింగ్ ఇదంతా ఎందుకు ఇంకా డైరెక్ట్గా ఎవరికాళ్ళు వేసేసుకుంటూ వదిలిపోతుంది కదా. నీకిన్ని ఎవరికాళ్ళు పని చేసుకుంటూ వదిలిపోతుంది. ఇంకా ఎలక్షన్ పెడతాం, జనాల్లో తిప్పుతాం, డబ్బులు ఖర్చు పెడతాం, గవర్నమెంట్కి వేస్ట్, క్యాండిడేట్లకి వేస్ట్. ఇంక ఎందుకు ఇది ఒక ఎలక్షనీరింగ్ ఇది ఇలా చేసేటట్టయితే ఇంకా అలా చేస్తే అంటున్నాను. చెయ్యకపోతే మంచిదే, తప్పు జరగకపోతే మంచిదే. కానీ తప్పు జరగకుండా వీళ్ళు చేయగలరు. మన దేశంలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, అందులో ఇది ఒక తప్పు. అంటే దీన్ని కూడా చేసేస్తున్నారంటే ఇంకా ఎలక్షనీరింగ్ కూడా అలా చేస్తే ఇంకా దానికి విలువ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన పక్షమే సిగ్గు లేకుండా ఒక మాట అంటున్నారండి. నేను ఎవరికి ఓటేసానో నాకే తెలీదు, నా ఓటు ఎవరు తీసేసుకున్నారో తెలీదు. ఇలాంటి విచిత్రమైన పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే మీ ఫెయిల్యూర్ అది. ఖచ్చితంగా ప్రధాన పక్షం ఫెయిల్యూర్ కింద లెక్క అది. మీరే అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? అధికార పక్షంలో ఉన్న మీకే, మీ వల్ల ఎలక్షనీరింగ్ సరిగ్గా జరగట్లేదంటే దాన్ని మీరే బాధ్యత వహించాలి. ఎందుకు అలా జరుగుతుంది? సెంట్రల్ అంటారండి, ఊళ్ళో మీరుండి మాట్లాడితేను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ మీరు లాగేసుకుంటారు. మరి ఊళ్ళో ఉన్న బాధ్యతలు మాత్రం మీరు తీసుకురు. బాధ్యత ఎక్కలేదు, డబ్బులు కావాలి మనకి, అంతేనా? మిమ్మల్ని తప్పుపడతారు ఎవరు పట్టినా. తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా తప్పుపడతారు. ఎందుకంటే గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. ఎలక్షనీరింగ్ సరిగ్గా జరగకపోతే దాని నైతిక బాధ్యత మీరే వహించాలి. ఎలాగ బాధ్యత వహించండి, మీరు చేసేది ఏముందండి. ఎలా ఆపద్ధర్మంలో పడిపోయారు. ఇప్పుడు ఆపద్ధర్మం ఇంకే ధర్మం అవుతుందో కూడా తెలియదు, అయిపోయింది. ఇంకా ఎలాగ తెలుగుదేశం వచ్చేది కదా, ఏడ్చేది కదా. కానీ ఇంకా అండం కూడా అనవసరం లేండి, వేస్ట్. వచ్చి ఈ జన్మభూమి కమిటీలు దెబ్బకి వచ్చి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళకి ఏమో 4 ఓట్లు కూడా పడేవాళ్ళు. మరి జనాలు పక్కాగా పగబట్టేశారు, దెబ్బ వేసారు మీరు జనానికి. జనం కూడా మీ మీద పగబడతారు. మీ వల్ల బెనిఫిట్ పొందిన 10 మంది మీకు వేస్తారేమో, కానీ 90 మంది మీకు గ్యారంటీయే. అవి ఎవరెవరికి వెళ్తాయని చూడాలి. మనం మాత్రం ఒకటండి, ఇక్కడ జనసేన తరపు ఆలోచించాల్సిందల్లా ఏమంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. పార్టీ 2014లో పెట్టాడు. వాళ్ళ నాన్నగారు సీఎం. Please subscribe to New Waves.